హాయ్ ఆల్, ఈరోజు నేనైతే బూందీ లడ్డు అయితే ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి దగ్గరలో న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ శనగపిండి అయితే జల్లించుకొని తీసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవాలి. 1 స్పూన్ అంత సాల్ట్, అలాగే సోడా ఉప్పుని వేసుకోవాలి. ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలాగా ఇంట్లో ఉండే గరిటె తీసుకొని 2 గరిటెల పిండిని ఒకేసారి వేసుకొని 1 నిమిషం ఉంచి తీసేయాలండి. అలాగే రెండు గంటలు పోసుకుంటా ఉన్న పిండినంతా వేసుకొని బూందీ అయితే పట్టుకోవాలండి. ఇంట్లో ఉన్న ఈ గరిటె అయితే సరిపోతుంది. లేదా ఇంట్లో ఏదైనా బూందీ గంట ఉంటే బూందీ గంటతోనే చేసుకోండి. మాకు ఇక్కడ బూందీ గంట అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే ఈ గరిటె వాడాను. చూడండి, 1 మినిట్ ఉంటే సరిపోతుంది. 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పాకు చూద్దాము. 1 కప్ బాండీలో 2 కప్పులు పంచదార, 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. మనం శనగపిండి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు పంచదార అయితే తీసుకోవాలి. తీగపాకు వచ్చే వరకు పాకును మరిగించుకొని లాస్ట్లో ఇలాచి పౌడర్ అనేది అయితే వేసుకోవాలండి. పాకు రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని స్టవ్ వేయించి కిందకి దింపుకోవాలండి. కిందకి దింపుకున్న తర్వాత బూందీ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి బాగా మిక్స్ అయ్యేలాగా బూందీ అనేది అయితే పాకులో కలుపుకోవాలండి గరిటె సాయంతో. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అనేది చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనమైతే ఉండలు చుట్టుకోవచ్చండి. ఇక్కడ ఈ 5 మినిట్స్ గ్యాప్లో నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకున్నానండి. నార్మల్గా మా ఇంట్లో కాజు అలాగే కిస్మిస్ ఉంటాయి కాబట్టి అవి వేయించుకున్నాను. ఇంకేస్ పుచ్చగింజలు అలా ఉన్నా కానీ వేయించుకోవాలి. గీలో వేయించుకొని వీటిలో కలుపుకొని 5 మినిట్స్ తర్వాత చేతికి నెయ్యి అయితే రాసుకొని ఇలా అయితే ఉండల్లాగా చుట్టుకోవాలండి. మన చెయ్యి ఎంత పడుతుందో అంత ఉండలైతే చుట్టుకొని లడ్డు చుట్టుకోవాలండి. ఇలాగా నాకు 2 కప్పుల శనగపిండికి ఒక 24 దాకా వచ్చినాయండి లడ్డులు అయితే. ఈ మీడియం సైజువి. ఇలాగ అప్పుడప్పుడు కొంచెం ట్రై చేసుకుంటూ వస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అని ఏం లేదు కదా. ఇప్పుడంతా మనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనం ట్రై అయితే చేసుకోవచ్చు. ఇలా కొంచెం చేసుకుంటుంటే కూడా మనకు అలవాటు అయిపోద్ది. అప్పుడు పెద్ద క్వాంటిటీలు అయితే చేసుకోవచ్చు పండుగలకి. అలాగా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అయినా మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ అయినా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.